హలో స్టూడెంట్స్, ఎలిప్స్లో లాస్ట్ ప్రాబ్లమ్ అమ్మా. ఈ ప్రాబ్లం కూడా చెప్తే ఎలిప్స్ అయిపోతుంది. ఎలిప్స్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకు హైపర్బోలా అంత ఈజీ వస్తుంది. ఎలిప్స్లో ఏ ప్రాబ్లం చెప్పామో ఆ ప్రాబ్లమ్స్ అన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. హైపర్బోలా ఈజీ వస్తుంది. హైపర్బోలా 4 మార్క్స్ కొట్టి 2 మార్క్స్ కొట్టి. ఎలిప్స్ ఎన్ని వస్తాయి? 4 మార్క్స్ 2. హైపర్బోలాలో 4 మార్క్స్ కొట్టి 2 మార్క్స్ కొట్టి. ఇప్పుడు ఎలిప్స్లో లాస్ట్ ప్రాబ్లం చెప్పండి. ఇక్కడ చూడమ్మా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద ఎలిప్స్ 2x square plus y square is equal to 8, which are parallel to x minus 2y minus 4 equal to 0, perpendicular to x plus y plus 2 equal to 0, which makes an angle pi by 4 అన్నాడు. ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఎలిప్స్ కనుక్కుంటున్నాడు. ఈక్వేషన్ నాడు 2x square plus y square is equal to 8. ఇక్కడ మనకు 3 కండిషన్ ఇచ్చినాడు. ఒకటి ప్యారలల్, పర్పెండిక్యులర్, యాంగిల్ ఇచ్చాడు అన్నమాట. ఈ ప్రాబ్లం రావాలంటే నీకు ఒకటి చిన్న ఫార్ములా రావాలి. ఏ ఫార్ములా అంటే చూడమ్మా, y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ ఒక్క ఫార్ములా వస్తే అయిపోయమ్మా. ఈ ఫార్ములా ఒకటి వచ్చిందే అయిపోయా, గుర్తుపెట్టుకోండి. y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఎందుకు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎలిప్స్ అంటాడు. అంటే టాంజెంట్ అనేది ఎలిప్స్ కి ప్యారలల్ గా ఉన్న ఇదే ఫార్ములా, టాంజెంట్ కి ఎలిప్స్ కు పర్పెండిక్యులర్ ఉన్న ఇదే ఫార్ములా, యాంగిల్ పై బై 4 కి ఇదే ఫార్ములా. అంటే 3 దానిలోకి ఇదే ఫార్ములా. ఇక్కడ మనం ఏమేమి కనుక్కోవాలండి? mx ఏ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ఎం వాల్యూ ఫైండ్ చేయాలి. ఎం వాల్యూ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఈక్వేషన్ ఇచ్చాడు చూడు. ఫస్ట్ ప్రాబ్లం చూడు. ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చినాడు x మైనస్ 2y మైనస్ 4 ఈక్వల్ టు 0 ఇచ్చినాడు. అంటే ఏ ఫార్ములా ఉంది? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఫార్ములా ఉంది. ఇప్పుడు దీని యొక్క స్లోప్ ఏమవుతుంది మా? మైనస్ a బై బి. మైనస్ a బై బి అంటే మైనస్ x కోసం ఏంటది మా 1 బై y కోసం ఏంటది మా మైనస్ 2. 1 మైనస్ మైనస్ క్యాన్సిల్ అంటే m ఈక్వల్ టు 1 బై 2 వచ్చేసింది. ఈ m సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయి ఏ వాల్యూ బి వాల్యూ కావాలా? ఏ వాల్యూ బి వాల్యూ కావాలంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ 2x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 8 ఉందా? 2x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 8 ఉంది కదా. దీన్ని ఎలిప్స్ స్టాండర్డ్ ఫామ్ రాస్తాం. అంటే ఏ ఫార్ములాకి? x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములాకి రాస్తే ఏబి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ చూడమ్మా, పర్పెండిక్యులర్ అంటాడు. మనకు పర్పెండిక్యులర్ స్లోప్ ఏంటమ్మా? m ఈక్వల్ టు మైనస్ 1 బై a బై b కదా. పర్పెండిక్యులర్ స్లోప్ అంటే మనకు స్లోప్ అంటే ఏంది? m, ప్యారలల్ స్లోప్. అదే పర్పెండిక్యులర్ స్లోప్ అంటే మైనస్ 1 బై m. అంటే ఈక్వేషన్ ఏమిటమ్మా? x ప్లస్ y ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఏ ఫార్ములా ఉంది? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఫార్ములా ఉంది. అప్పుడు దీని స్లోప్ ఏమవుతుంది మా? మైనస్ మనకి ఏం కావాలి? m రావాలి. m అంటే m ఈక్వల్ టు మైనస్ a బై b. అంటే మైనస్ a అంటే x కోసం 1, b అంటే 2. అంటే m ఈక్వల్ టు ఏమవుతుంది మా? మైనస్ 1 బై 2. మనకు పర్పెండిక్యులర్ స్లోప్ అంటే m ఈక్వల్ టు మైనస్ 1 బై m కదా. అంటే m ఈక్వల్ టు మైనస్ బై m అంటే మైనస్ 1 బై 2 మైనస్ మైనస్ అంటే m ఈక్వల్ ఎంతమ్మా? 2. అంటే దీని యొక్క స్లోప్ ఏమవుతుంది? m ఈక్వల్ టు 1 బై 2. అదే పర్పెండిక్యులర్ స్లోప్ ఏమవుతుంది? m ఈక్వల్ టు 2 వస్తుంది. ఇంక ఇది కనుక్కుంటే అయిపోయింది. నీకు ఈ ప్రాబ్లం రావాలంటే ఒకటి గుర్తుపెట్టుకో, ఈ ఫార్ములా రావాలి. ఏది? y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ వాల్యూ బి వాల్యూ ఎలా కనుక్కుంటాం అంటే దీన్ని ఎలిప్స్ ఫార్ములాకి తెచ్చుకొని ఏ స్క్వేర్ బి స్క్వేర్ కనుక్కుంటాం. ఇక్కడ మెయిన్ m కనుక్కోవడానికి ఈ ఫార్ములా వస్తాం. అంటే దీని స్లోప్ కనుక్కుంటాం. ఎలా చేస్తామో చూడమ్మా ఒకసారి. ఎంత ఈజీ అంటే చూడండి ఒకసారి. చేస్తా చూడమ్మా చేస్తాను. ఫస్ట్ మనం రాసుకుందాం. గివెన్ ఈక్వేషన్ అంటే గివెన్ రాసుకుందాం. గివెన్ 2x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 8. మనకి ఇక్కడ 1 ఉండాలంటే ఈ మొత్తం ఈక్వేషన్ ఏం చేస్తాం? 8 తో డివైడ్ చేస్తామా. అంటే 2x స్క్వేర్ బై 8 ప్లస్ y స్క్వేర్ బై 8 8 బై 8. 8 1 జా 8 1 జా 2 1 జా 2 4 జా. అంటే మనకి ఏమవుతుందమ్మా? x స్క్వేర్ బై 4 ప్లస్ y స్క్వేర్ బై 8 ఈక్వల్ టు 1. ఏ ఫార్ములా వచ్చింది? x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1. ఎలిప్స్ ఫార్ములాకి వచ్చింది. అప్పుడు a స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అమ్మా? 4. a ఈక్వల్ టు 2, b స్క్వేర్ ఈక్వల్ టు 8. ఇంకా b అంటే నీకు సేమ్ వస్తుంది. a స్క్వేర్ b స్క్వేర్ వచ్చేస్తుంది. ఓకేనా? మనకి a స్క్వేర్ వాల్యూ వచ్చింది, b స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలా?
స్లోప్ కావాలి. స్లోప్ కావాలి ఫస్ట్ గివెన్ లైన్ తీసుకుందాం. గివెన్ లైన్ ఏమి ఇచ్చాడు? ఎక్స్ మైనస్ 2y మైనస్ 4 ఈక్వల్ టు 0. ఏ ఫార్ములా ఉంది మరి? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫార్ములా ఉంది. కాబట్టి దీని స్లోప్ ఏమవుతుంది? స్లోప్ ఎం ఈక్వల్ టు మైనస్ ఏ బై బి. అంటే మైనస్ అంటే మైనస్, ఏ అంటే ఎక్స్ కోసెంట్ మా -1, బి వై కోసెంట్ మా 2. అంటే ఎం ఈక్వల్ టు -1/2. ఎం ఈజ్ ఈక్వల్ టు -1/2 వచ్చింది మనకు. ఇప్పుడు మనకు కావాలా ద ఈక్వేషన్ ఆఫ్ ప్యారలల్ టాంజెంట్. దీనికి కావాలా ఫస్ట్ వన్ మా ద ఈక్వేషన్ ఆఫ్ ప్యారలల్ టాంజెంట్. ఏది? x మైనస్ 2y మైనస్ 4 ఈక్వల్ టు 0. ఫార్ములా ఏంది? y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. y ఈక్వల్ టు m అంటే ఎంతమా? -1/2 x ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఎంత? 4. ఎం స్క్వేర్ అంటే ఎంత? -1/2 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంత? 8. అంటే y ఈక్వల్ టు -1/2 x ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 -1/2 అంటే 1/4 ప్లస్ 8. 4 కు 4 క్యాన్సిల్ అమ్మా. y ఈక్వల్ టు -1/2 x ప్లస్ ఆర్ మైనస్ 1 ఇక్కడ 4 క్యాన్సిల్ 1 ప్లస్ 8 అంటే √9. √9 అంటే ఎంత? 3. అంటే y ఈక్వల్ టు -1/2 x ప్లస్ ఆర్ మైనస్ 3. 2 క్రాస్ మల్టీ చేస్తే 2y మైనస్ 1 ఇంటూ x అంటే -x ప్లస్ ఆర్ మైనస్ 3. ఈ 2y అవతలికి పోతే ఏమవుతుంది మనకు? అప్పుడు ఈ 2y అవతలికి దీన్ని తెలుసుకోదా? దీన్ని తీసుకో, దాన్ని అవతలి దీన్ని తెలుసుకోదామా? దీన్ని ఇతర వస్తే x అతలు పోతే ప్లస్ 2y ప్లస్ ఆర్ మైనస్ 3 ఈక్వల్ టు 0. x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 0. ఒక క్వశ్చన్ చూడండి మా. ఇక్కడ మనకు x మైనస్ 2y మైనస్ 4 అన్నాడు. అంటే ఎక్స్ కోసం ఉంది -1, వై కోసం ఉంది -2. అంటే మైనస్ క్యాన్సిల్ చేయడం. అంటే ఇక్కడ మైనస్ రాదు మా, ఇక్కడ మైనస్ రాదు. ఓకేనా? ఇక్కడ మైనస్ రాదు, ఇక్కడ మైనస్ రాదు, ఇక్కడ మైనస్ రాదు. ఇప్పుడు ఇక్కడ మైనస్ రాదు. అప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ? చూడమ్మా, ఇప్పుడు మనము ఈ 2y అవతల ఇస్తే x 2y ప్లస్ ఆర్ మైనస్ 3 ఈక్వల్ టు 0 వచ్చేసిందా మనకు? ప్యారలల్ ఫార్మ్ వచ్చేసింది. నెక్స్ట్ పర్పెండిక్యులర్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ పర్పెండిక్యులర్ అంటే మనకి ఇచ్చే ఈక్వేషన్ చూడండి. ఫస్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ m వాల్యూ కనుక్కోవాలి. అంటే x ప్లస్ y ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఏ ఫార్ములా ఉంది? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఫార్ములా ఉంది. m కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది? -a/b అంటే -1/1 అంటే -1. m ఈక్వల్ టు -1. మనకి ఏం కావాలా? పర్పెండిక్యులర్ స్లోప్ కావాలా. పర్పెండిక్యులర్ స్లోప్ అంటే m ఈక్వల్ టు ఏంది? -1/m. m ఈక్వల్ టు -1/m అంటే -1. మైనస్ అంటే m ఈజ్ ఈక్వల్ టు 1. m ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చేసి అయిపోయా. ఇప్పుడు మనకి ఏం కావాలా? సెకండ్ ప్రాబ్లం. ద ఈక్వేషన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్. దానికి కూడా ఫార్ములా అదేమ్మా. y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. y ఈక్వల్ టు m అంటే ఎంత? 1 x ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే సేమ్ గా 4, ఎం స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 ప్లస్ బి స్క్వేర్ అంటే 8 మా. అంటే y ఈక్వల్ టు 1 ఇంటూ x అంటే x ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 1 స్క్వేర్ అంటే 1 4 1 అంటే 12 4 8 ప్లస్ 4 12. దీని ఏం రాసుకోవచ్చు? y ఈక్వల్ టు x ప్లస్ ఆర్ మైనస్ 4 ఏం రాసుకోవచ్చు? 4 ఇంటూ 3 రాసుకోవచ్చా? 4 3 జా 12 రాసుకోవచ్చు. అప్పుడు √4 ఎంత అమ్మా? y ఈక్వల్ టు x ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ √3. ఇది అదిలో విజయానికి ఏమొస్తుంది?
x minus y plus or minus 2 into root 3 equal to 0. X into x minus y plus or minus 2 into root 3. ఓకేమా. నెక్స్ట్ లాస్ట్ చూడు మా ఇప్పుడు లాస్ట్ ఏమంటే థర్డ్ వన్ చూడు ఇక్కడ వస్తుంది. ఓకే, ఇక్కడ ఏమి చూడండి మనకు థర్డ్ వన్ సింపుల్ చూడు మా థర్డ్ వన్ ఏమంటా అంటే విత్ మేక్ అన్ యాంగిల్ 5/4 అంటాడు. అంటే m ఈక్వల్ టు 5/4 అన్నమాట. అంటే m ఈక్వల్ టు 5 అంటే ఎంత 180/4, 2 2 జా 2 9 జా 2 1 జా 245 జా అంటే m ఈక్వల్ టు 45 డిగ్రీస్. m ఈక్వల్ టు 45 అంటే m ఈక్వల్ టు 1. m ఈక్వల్ టు 1 అంటే m వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇదే కదా వచ్చేది, ఇదే వస్తుంది. అంటే డైరెక్ట్ ఇది రాయొచ్చు. ఇంకా y ఈక్వల్ టు x ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ రూట్. ఎందుకంటే m వాల్యూ ఈ మూడు మనకు 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా గుర్తుపెట్టుకో. ఇచ్చినది ఫైన్ ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అన్నాడు, 2 ఎలిప్స్ అన్నాడు. ఫస్ట్ ఎలిప్స్ ను మనం ఏ ఫామ్ లో తెచ్చుకుంటాము, x² ప్లస్ y² ఇచ్చుకోవాలి 1 ఫామ్ లో తెచ్చుకున్నాం. తెచ్చుకున్నాక మనకు ఏ వాల్యూ బి వాల్యూ తెలిసింది. మనకి ఏమంటున్నాడు, ప్యారలల్ టు ఒక లైన్ ఇచ్చాడు. ప్యారలల్ టు లైన్ అంటే నీకు ఒకే ఫామ్ చెప్తాను, ఏ ఫార్ములా ఈ ఫామ్ లో రావాలా. ఈ ఫామ్ లో వచ్చిందే నీకు 2 వచ్చినట్లే, ఈ ఫామ్ లో y ఈక్వల్ టు m వాల్యూ అంటే దీని స్లోప్ అనుకుంటాం. m వాల్యూ సబ్స్టిట్యూట్, ఏ వాల్యూ బి వాల్యూ సేమ్ అది కూడా. ఓకేనా, ఇక్కడికి మనకు ఎలిప్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు హైపర్బోలా చెప్పేస్తాను. హైపర్బోలా చెప్పిన తర్వాత మీకు ట్రిక్స్ ప్రాబ్లమ్స్ అంటే లోకస్ ఏంది, చేంజ్ ఆఫ్ యాక్సిస్ ఏంది, స్ట్రైట్ లైన్ ఏంది, క్వశ్చన్ పేపర్ చూసి ఎలా మార్క్స్ సంపాదించే మనకు హైపర్బోలా ఉంటే 5 ప్రాబ్లమ్స్. 5 ప్రాబ్లమ్స్ అయితే నెక్స్ట్ వీడియోస్ మొత్తం మీకు అన్ని ట్రిక్ అయ్యి అన్ని ట్రిక్ చెప్తాను. చూసినప్పుడే క్వశ్చన్ పేపర్ చూసినప్పుడే ఎలా రాయాలో చెప్పేస్తాను. ఓకేనా, ఇక్కడికి హైపర్బోలా మనకి ఎలిప్స్ అయిపోయినాం. ఎలిప్స్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది.